టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ పార్ట్ 4. ఈ పార్ట్ 4లో 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. ఏబిలు ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 daysలో వేస్తారు. బి అండ్ సి టుగెదర్ డూ ఇట్ ఇన్ 15 days. బీసీలు ఇద్దరు కలిసి సేమ్ వర్క్ని అయితే కనుక 15 daysలో వేస్తారు. ఏస్ ఎఫిషియన్సీ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే ట్వైస్ ఉంది సికి. నెక్స్ట్, దెన్ ది డేస్ రిక్వైర్డ్ ఫార్ బి అలోన్ టు ఫినిష్ ద వర్క్. బి అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు. ఇది క్వశ్చన్ చూడండి. ఒక వర్క్ ఉంది, ఇది ఒక వర్క్, ఈ వర్క్ చేయాలి. దీంట్లో ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే ఈ వర్క్ని 12 daysలో వేస్తారు. సేమ్ వర్క్ని బి అండ్ సి అయితే సేమ్ వర్క్ని 15 daysలో వేస్తారు. సేమ్ ఇదే వర్క్ని బి అలోన్ అయితే ఎన్ని డేస్లో వేస్తాడు సేమ్ వర్క్ని. అయితే ఇక్కడ ఏసీలో ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఇది క్వశ్చన్. సరే, ఏ ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీకి ట్వైస్ ఉంది. అంటే ఏ ఎఫిషియన్సీ 1 అయితే సి ఎఫిషియన్సీ 2. అంటే సి పర్ డేకు 1 లడ్డు వేస్తే ఏ పర్ డేకు 2 లడ్డు చేస్తాడు. ఇది ఎఫిషియన్సీ. నెక్స్ట్, ఏ ప్లస్ బి, ఏబిలు ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 daysలో వేస్తారు. బి అండ్ సిలు అయితే సేమ్ వర్క్ని 15 daysలో వేస్తారు. 12, 15 ఎల్సిఎం కనుక్కోవాలి. 12, 15కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ 3తో డివైడ్ చేస్తే 3 1 3 5, 12 5 60. ఇది ఎల్సిఎం. 12, 15కి ఎల్సిఎం 60. అంటే టోటల్ వరకు 60 లడ్లు ఉంది. ఇది టోటల్ వరకు 60 లడ్లు ఉంది. ఈ 60 లడ్లను చేయడానికి ఏబీలకు ఇద్దరికి 12 days టైం తీసుకుంటారు. సేమ్ ఇదే 60 లడ్లను తయారు చేయడానికి బీసీలు ఇద్దరు అయితే కనుక 15 days తీసుకుంటారని. సేమ్ ఇదే 60 లడ్లు తయారు చేయడానికి బి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు, ఇది మనం కనుక్కోవాలి. సేమ్ ఇదే వర్క్ చేయడానికి బి అయితే ఎన్ని డేస్ తీసుకుంటాడు. సరే, 12తో డివైడ్ చేస్తే 60ని 5 వస్తుంది. 15తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే ఏబీలు ఇద్దరు కలిసి పర్ డేకు 5 లడ్లు వేస్తే 12 daysకి 12 5 60 లడ్లు వేస్తారు. అంటే టోటల్ వర్క్ ఫినిష్ చేస్తారు 12 daysకి. బీసీలు ఇద్దరు కలిసి పర్ డేకు 4 లడ్లు వేస్తారు. అలా 15 daysకి 15 4 60 లడ్లు వేస్తారు. అలా 60 లడ్లు 15 daysలో ఫినిష్ చేస్తారు. 1 డేకు 4 వేస్తారు బీసీలు. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీ సపరేట్ దిద్దాం. ఏ ఎఫిషియన్సీ ఏ పర్ డేకు 2 లడ్లు వేస్తాడు. బి ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ 2 అయితే బి ఎఫిషియన్సీ 3 అవుతుంది. సి 1 చెక్ చేయాలి ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఏ పర్ డేకు 2 లడ్లు వేస్తాడు. ఏబీలు ఇద్దరు కలిసి పర్ డేకు 5 లడ్లు వేస్తే ఏ దీంట్లో 2 లడ్లు వేస్తే బి వచ్చేసి 3 లడ్లు వేస్తాడు. బి 3 లడ్లు వేస్తే సి 1 లడ్డు వేస్తాడు. సి 1 లడ్డు సరిపోయింది. ఇది ఏబిసిల ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే బి అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ అంటే ఎంత ఉంది అంటే 60 లడ్లు ఉంది. ఈ 60 లడ్లు చేయడానికి టోటల్ వర్క్ని బి అలోన్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు. టోటల్ వర్క్ 60 లడ్లు ఉంది. బి అలోన్ అయితే 1 డేకి 3 లడ్లు వేస్తాడు. టోటల్ 60 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 20 days పడుతుంది. ఆన్సర్ 20 days. సార్ చూడండి, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఎస్బీఐ పిఓ 2016 ప్రాబ్లం ఇది. సి ఈజ్ 20% more efficient than A. A and B together can finish a piece of work in 16 days. B and C together
can do it in 15 days. In how many days A alone can finish the same piece of work? Question: C is 20% more efficient than A. C 20% more efficient ఉంది, more efficient than A. Next, A and B together can finish a piece of work in 16 days. B and C సేమ్ వర్క్ని, B and C అయితే సేమ్ వర్క్ని 15 డేస్లో వేస్తారు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సేమ్ అదే వర్క్ని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు, ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే 16 డేస్లో వేస్తారు. సేమ్ వర్క్ని బి అండ్ సి టుగెదర్ అయితే సేమ్ వర్క్ని 15 డేస్లో వేస్తారు. సేమ్ వర్క్ని ఏ అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు, ఇది మనం కనుక్కోవాలి. సేమ్ వర్క్ని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో వేస్తాడు, ఇది మనం కనుక్కోవాల్సింది. సరే, సి ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఏ ఎఫిషియన్సీ 100 అనుకుందాం. సి ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 20% మోర్, పర్సెంట్ పర్ 100కి 20 మోర్ అని. ఇక్కడ పర్ 100 దీనికి 20 మోర్ అంటే 120. సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 6:5. ఇది సిఏల ఎఫిషియన్సీ రేషియో. మన క్వశ్చన్లో ఏమడిగాడంటే కనుక ఏ అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు అన్నాడు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 5 ఉంది. ఎఫిషియన్సీ రేషియోను డేస్ రేషియోలోకి మార్చుకుందాం. అప్పుడు 6:5 బికమ్స్ 5:6. ఎందుకంటే కనుక డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. మోర్ ఎఫిషియన్సీ ఉన్న ఒక పర్సను లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉంది అనుకోండి ఒక పర్సన్కి, అతను మోర్ డేస్ తీసుకుంటారు వర్క్ చేయడానికి. ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. 6:5 ఇన్వర్స్ రేషియో, 5:6. అంటే ఏ అలోన్ ఆ వర్క్ని 6 డేస్లో వేస్తాడు. ఇది రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ 6 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉంటుంది. అంటే 6 మల్టిపుల్ అయి ఉంటుంది. మనకు ఆప్షన్లో 6th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 6th డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటి ఎలిమినేట్ చేయొచ్చు. సో 5 ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడి నుంచి. సరే, నెక్స్ట్ ఏ అండ్ బి ఒక వర్క్ని 16 డేస్లో వేస్తారు. బి అండ్ సి సేమ్ వర్క్ని 15 డేస్లో వేస్తారు. ఈ డేస్ 16, 15 ఈ కోప్రైమ్స్ కాబట్టి ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. 15 × 15 225 + 15 240. ఇది ఎల్సిఎం. అంటే టోటల్ వర్క్ 240 లడ్లు ఉంది. ఈ 240 లడ్లు చేయడానికి ఏబీలు ఇద్దరు 16 డేస్ తీసుకుంటారు. సేమ్ ఇదే వర్క్ని 240 లడ్లు చేయడానికి బీసీలు ఇద్దరు 15 డేస్ టైం తీసుకుంటారు. 16th డివిజిబుల్ చేస్తే 15 వస్తుంది, 15th డివిజిబుల్ చేస్తే 16 వస్తుంది. అంటే ఏబీలు ఇద్దరు కలిసి పర్ డేకి 15 లడ్లు వేస్తే 16 డేస్కి 240 లడ్లు తయారు చేస్తారు. బీసీలు ఇద్దరు కలిసి పర్ డేకి 16 లడ్లు వేస్తే 15 డేస్కి 240 లడ్లు వేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఎఫిషియన్సీ తీసుకుందాం. ముగ్గురు ఎఫిషియన్సీ సపరేట్ తీసుకుందాం. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 5. నెక్స్ట్ ఏ ఎఫిషియన్సీ 5 అయితే బి ఎఫిషియన్సీ 10. ఎందుకంటే ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 15, దాంట్లో ఏ ఎఫిషియన్సీ 5 అయితే బి ఎఫిషియన్సీ 10. నెక్స్ట్ బి ఎఫిషియన్సీ 10 అయితే సి ఎఫిషియన్సీ 6. ఇక్కడ కూడా సి ఎఫిషియన్సీ 6 సరిపోయింది. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు మనకు ఏ అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ అంటే ఎంత 240 లడ్లు. 240 లడ్లు తయారు చేయడానికి ఏ అలోన్ ఎన్ని డేస్ తీసుకుంటాడు. ఏ అయితే పర్ డేకి 5 లడ్లు వేస్తాడు. అలా 240 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. 5 4 5 8 48 డేస్. ఆన్సర్ 48 డేస్. అది చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఎస్బీఐ పిఓ 2018లో వచ్చింది. డేటా సఫిషియన్సీ కింద వచ్చింది ప్రాబ్లం అది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం.
ఏ అండ్ బి టేక్ 24 days, బి అండ్ సి టేక్ 36 days. ఏబీలు ఇద్దరు కలిసి ఒక వర్క్ చేయడానికి 24 days తీసుకుంటారు. బీసీలు ఇద్దరు కలిసి సేమ్ వర్క్ చేయడానికి 36 days టైం తీసుకుంటారు. కంప్లీట్ ద హోల్ వర్క్. అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 200% మోర్ దాన్ సి. 200% మోర్ ఉంది సి కంటే ఏ ఎఫిషియన్సీ. ఫైండ్ ద టైం టేకెన్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ బై ఏ కామా బి అండ్ సి. ముగ్గురు కలిసి ఆ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటారు? ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది. ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే, ఇది ఒక వర్క్ అనుకుందాం, ఇది చేయాల్సిన వర్క్. ఈ వర్క్ని ఏ అండ్ బి అయితే, ఈ వర్క్ని ఇద్దరు కలిసి అయితే ఈ వర్క్ని 24 daysలో ఫినిష్ చేస్తారు. సేమ్ వర్క్ని బి అండ్ సి అయితే సేమ్ వర్క్ని 36 daysలో ఫినిష్ చేస్తారు. సేమ్ వర్క్ని ఇప్పుడు ముగ్గురు కలిసి అయితే, ఏబిసిలు ముగ్గురు కలిసి అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? ఎన్ని డేస్ టైం తీసుకుంటారు సేమ్ వర్క్ని ఫినిష్ చేయడానికి? ఇది క్వశ్చన్. ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ 200% మోర్ ఉంది సి కంటే. సి ఎఫిషియన్సీ 1 అనుకుందాం. ఏ ఎఫిషియన్సీ 200% మోర్ అంటే 3 అవుతుంది. లేదా సి ఎఫిషియన్సీ 100 అనుకుంటే ఏ ఎఫిషియన్సీ 200% మోర్. పర్సెంట్ పర్ 100కి 200 మోరు అంటే 300 అవుతుంది. 300 100 అంటే 3:1 రేషియో అవుతుంది. ఇది ఎఫిషియన్సీ రేషియో. నెక్స్ట్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. 24 36 ఎల్సిఎం అనుకుందాం. టోటల్ వర్క్ ఎంత ఉందో చూద్దాం. ఈ రెండింటి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరు 12 ఉంది. 12 1 12 2 అంటే 72. టోటల్ వర్క్ 72 యూనిట్స్ ఉంది. లేదా టోటల్ వర్క్ 72 లడ్లు అనుకుందాం. ఈ 72 లడ్లు తయారు చేయడానికి ఏబీలు ఇద్దరు కలిస్తే 24 days టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తారు? ఏబీలు ఇద్దరు కలిసి అంటే 3 లడ్లు వేస్తారు. టోటల్ ఈ 72 లడ్లు తయారు చేయడానికి బీసీలు ఇద్దరు కలిసి 36 days తీసుకుంటారు. అంటే వీళ్ళిద్దరు కలిసి 1 డేకి ఎన్ని లడ్లు వేస్తారంటే 2 లడ్లు వేస్తారు. ఏం లేదు, 24తో డివిజిబుల్ చేస్తే 3 వస్తుంది. 72ని 36తో డివిజిబుల్ చేస్తే 2 వస్తుంది. సరే, ఇప్పుడు ఏబీసీలో ఎఫిషియన్సీ తీసుకుందాం. ఏబీల ముగ్గురు ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ 3. ఏబీల ఇద్దరు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 3 వచ్చింది. సో ఇక్కడ మనకు సరిపోలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది రేషియో, ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. 3:1 కావచ్చు ఇది, లేదా 6:2 కూడా కావచ్చు, లేదా 9:3 కావచ్చు. ఇది రేషియో, ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. దీన్ని ఎలా వేస్తామంటే ఇంకా ఏ మైనస్ సి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి రాయొచ్చు. ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి. ఏ ఎఫిషియన్సీ 3x అనుకుందాం. సి ఎఫిషియన్సీ x అనుకుందాం. అప్పుడు ఏ మైనస్ సి 3x మైనస్ ఎక్స్ అంటే 2x అవుతుంది. ఇది ఎల్హెచ్ఎస్ ఏ మైనస్ సి అవుతుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏ మైనస్ సి అవుతుంది. రెండు ఈక్వల్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. నెక్స్ట్, ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి 3, బి మైనస్ సి 2, 3 మైనస్ 2 1 అంటే 2x ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ 3x అనుకున్నాం, x 1/2 వచ్చింది. అంటే ఏ ఎఫిషియన్సీ 3/2. నెక్స్ట్, ఏబీలో ఇద్దరు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 3. దీంట్లో ఏ ఎఫిషియన్సీ 3/2 అయితే బి ఎఫిషియన్సీ కూడా 3/2నే. దీంట్లో 3లో హాఫ్ ఎఫిషియన్సీ ఏది అంటే ఇంకా దీంట్లో 3 హాఫ్ బీది ఉంటుంది. నెక్స్ట్, సి ఎఫిషియన్సీ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ 1/2 వచ్చింది. సి ఎఫిషియన్సీ 1/2. నెక్స్ట్, ఇప్పుడు టోటల్ 72 లడ్లని ఏబీసీలు ముగ్గురు కలిస్తే ఎన్ని డేస్లో వేస్తారు? టోటల్ 72 లడ్లని ఏబీసీలు ముగ్గురు కలిస్తే పర్ డేకి ఎన్ని లడ్లు వేస్తారో చూద్దాం.
ఏ ప్లస్ బి ప్లస్ సి 3/2 ప్లస్ 3/2 ప్లస్ 1/2. డినామినేటర్స్ అన్నీ ఈక్వల్, న్యూమినేటర్స్ అన్నీ యాడ్ చేస్తే సరిపోతుంది. 3 ప్లస్ 3 ప్లస్ 1 7, 7/2. ఏబీసీలు ముగ్గురు కలిసి పర్ డేకి 7/2 లడ్లు వేస్తారు. అలా టోటల్ 72 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 72 ఇంటూ 2/7, 144/7, 7 to 14, రిమైండర్ 4, డివైజర్ 7 అంటే 24/7 డేస్. ఆన్సరు 24/7 డేస్. దీనికి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.